అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను తందూరి బిర్యానీ చేస్తున్నానండి. తందూరి చికెన్ బిర్యానీ చాలా ఈజీ రెసిపీ చేస్తున్నానండి. ఈరోజైతే తందూరి బిర్యానీ అయితే చికెన్ తందూరి బిర్యానీ అయితే చాలామంది అనుకుంటారు చాలా టఫ్ ఉంటుంది, బిరిగ్గా అయ్యేలేదని. నేను చాలా ఈజీగా చేసి చూపిస్తానండి ఈ రెసిపీ అయితే. ఈరోజు తప్పకుండా మీరు చూసి అంత రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు చేసే విధానం అండి. ఇది 1 కిలో చికెన్ అండి. ఇది నీట్గా కడిగేసి చికెన్ కంతా ఇట్లా ఒక బౌన్లో పెట్టుకుంటున్నానండి. ఇది అయితే కట్స్ అయితే వాళ్ళే పెట్టిస్తారు, చికెన్ షాప్ వాళ్ళు. ఇది ఇట్లా పెద్ద పెద్ద పీసెస్లోనే ఉండాలండి తందూరి చికెన్కి. నేను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నానండి. 1 స్పూన్ తందూరి మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇది అయితే ఇదే తందూరి మసాలా పౌడరే ఫ్లేవర్ తెచ్చి తందూరి బిర్యానీకి పెడుతుందండి. దానికోసం తందూరి మసాలా వేస్తున్నాను 1 స్పూన్. లేకుంటే ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. మళ్ళీ 1.5 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇంకా 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. టేస్ట్ ప్రకారంగా సాల్ట్, మళ్ళీ 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేస్తున్నానండి. మళ్ళీ ఇది కస్తూరి మేథి అండి. ఇది తప్పకుండా వేయాలండి. ఇది కస్తూరి మేథి అయితే క్రష్ చేసి వేస్తున్నానండి. ఎండు కస్తూరి మేథి అండి. ఇది మెంతాకు ఎండి పెడితే ఇది కస్తూరి మేథి అవుతుందండి. 1/2 కప్ పెరుగు వేస్తున్నానండి. నేను పెద్ద కప్తో 1/2 కప్తో వేస్తున్నాను. ఏమంటే గ్లాస్తోనే వేసేస్తున్నాను. మెజర్మెంట్ అయితే పెద్ద కప్తో 1/2 కప్ మెజర్మెంట్ అండి. ఇది అయితే కర్డ్. మళ్ళీ 1/2 లెమన్ వేస్తున్నానండి. టేస్ట్ అయితే అద్దుర్సండి. ఇది చేసిన తర్వాత బిర్యానీ అయితే మా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగుంది అని చెప్పి తిన్నారండి. ఇది అయితే తందూరి చికెన్ బిర్యానీ అయితే మళ్ళీ అంత బాగా మిక్స్ చేసేయాలండి. ఇది పీసెస్కి అంతా తగిలినట్టు మసాలా అంతా బాగా మిక్స్ చేసేసి 1 అవర్ ఇది నానబెట్టేయాలండి. ఇట్లా ప్లేట్ మూసేయాల. దానిపైన మూసేసి ఒక 1 అవర్ నానబెట్టేయాలండి. లేకుంటే 2 అవర్స్ నానితే ఇంకా జ్యూసీగా ఉంటుందండి చికెన్. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఈ కడాయి పెట్టేయాలండి. మిక్సింగ్ చేసినాం కదా, ఇది మసాలా అంతా చికెన్ పైన ఇది పెట్టేయాల స్టవ్ పైన. ఎందుకంటే ఇది అట్లే పచ్చి చికెనే కాల్చచ్చు స్టాండ్ పెట్టేసి. ఎందుకంటే లోపల ఉడకదండి, పైన అయితే కాలిపోతుంది చికెన్. దానికోసం ఇట్లా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే లోపలంతా ఉడికిపోతుందండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇది అయితే చికెన్ చూడండి ఇట్లా ఉడకపెట్టుకోవాలా. 1 గ్లాస్ రైస్ వేసేసి బాగా కడిగేసి రైస్కి నానబెట్టేసినానండి. గ్లాస్తో అయినా 1 గ్లాస్ తీసుకోవాలండి. పెద్ద గ్లాస్ అయితే పెద్ద గ్లాస్తో మీరు క్వాంటిటీ బట్టి చేసుకోవచ్చండి. మళ్ళీ ఇట్లా కుకింగ్ చేసుకున్న తర్వాత చికెన్ ఇట్లా మళ్ళీ స్టవ్ పైన స్టాండ్ పెట్టేసి ఇట్లా కాల్చుకోవాలండి. ఇదైతే చికెన్ పీసెస్కి ఇట్లా ఆయిల్ వేసేసి, లేకుంటే వెన్నైనా వేయచ్చు, లేకుంటే ఆయిల్ అయినా వేయచ్చండి. చికెన్ పైన ఇట్లా వేసేసి బాగా కుక్ చేసుకోవాలా. ఇది అయితే కాల్చుకోవాలా చికెన్. ఇది మిగిలినది మసాలా కూడా మీకు చెప్తానండి. ఇంత మిగిలింది మసాలా అయితే ఇది అయితే ఇట్లా కాల్చుకున్నానండి. చికెన్ పీసెస్కి ఇట్లా కాల్చేసి 4 పీసెస్కి ఒక ప్లేట్లో పెట్టేసినానండి. ఎంత బాగా కుక్ అయింది కదా చికెన్ అయితే. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌన్ పెట్టి దానిపైన అది బౌన్ హీట్ అయిన తర్వాత 3 చెంచా ఆయిల్ వేసానండి. మళ్ళీ దాంట్లో దాల్చిన చెక్క, ఇలాచి 2, మళ్ళీ లవంగాలు 4 వేసేసి ఆ నూనెలో ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక గుప్పెడు మెంతాకు వేస్తానండి. అది ఫ్రై అయిన తర్వాత వాటర్ వేస్తున్నానండి. 1.5 వాటర్ వేస్తున్నానండి. 1 గ్లాస్ అయితే ఫస్ట్లో వేసేస్తున్నాను. ఇది 1/2 గ్లాస్ వాటర్. ఇది మిగిలిండేది మసాలాలో వేసేసి బాగా మిక్స్ చేసేసి దీంట్లో వేస్తున్నానండి. మసాలా అంతా ఈ వాటర్లో వేస్తున్నాను. ఎందుకంటే ఈ తందూరి బిర్యానీ దీంతోనే బాగా ఫ్లేవర్ వస్తుందండి. మళ్ళీ టేస్ట్ ప్రకారంగా దీంట్లో సాల్ట్ వేసుకున్నాను. చికెన్లో కూడా సాల్ట్ వేసుకున్నాను కదా, మసాలాలో కూడా సాల్ట్ ఉంది కదా, దానికోసం చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ అయితే. ఇప్పుడు బబుల్స్ వచ్చిన తర్వాత వాటర్లో దీంట్లో బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టినాను కదా కడిగేసి, అది వేస్తున్నానండి. అది బాగా మిక్స్ చేసేయాలండి. వాటర్లో రైస్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా వాటర్ తగ్గిపోతూ ఉంటుందండి రైస్లో.
ఇట్లా అవుతుంది. ఎక్కువ కలుపుకూడదండి, రైస్ అయితే విరిగిపోతుంది. దానికోసం తక్కువే కలపాల. బాస్మతి రైస్ అయితే బిర్యానీగా విరిగిపోతుంది. దానికోసం మెల్లిగా కలుపుకోవాలండి. ఇట్లా వాటర్ అంతా అయిపోయిందండి, ఎగిరిపోయింది చూడండి. ఇట్లా కొంచెం ఉంది లైట్గా. ఇది అంతా ఇట్లా కలిపేసి బాగా మీడియంగా కలిపేసి రైస్ అంతా దానిపైన ఈ తందూరి చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా స్టవ్ పైన, ఇది పెట్టేయాలండి. ఇట్లా సింపుల్ రెసిపీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ ఒక్కటే నానాలండి, అంతే బిర్యానీగా అయిపోతుంది. ఇది తందూరి బిర్యానీ అయితే పైనుంచి కొత్తిమీర జల్లుతున్నానండి. ఇంకా గరం మసాలా కూడా పైనుంచి వేసుకోవచ్చు, నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. నాకైతే పులుపు కారం అంతా సెట్ అయిందండి. దానికోసం నేను లెమన్ జ్యూస్ వేయలేదండి. ఇట్లా మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే దమ్ అయిపోయిందండి. తందూరి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. జ్యూసీగా చికెన్ బాగుందండి, మాషాల్లా. చూడండి, తుంచితేనే వచ్చేస్తూ ఉందండి చికెన్ అయితే. చూడండి, జ్యూసీగా అయింది. చికెన్ అయితే మెత్తగా అయిపోయిందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. తప్పకుండా మీరు చేయండి. ఈ రెసిపీ అయితే మీకు కూడా నచ్చుతుందండి. నేను ఎట్లా చెప్పినానో అట్లా చేయండి, నా చెప్పే విధానంగా చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం, అల్లా హాఫిజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.